వెల్కమ్ టు CRB9 న్యూస్. వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. వాలంటీర్లపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీకి ముడిపెట్టొద్దు అన్న జ్యోతుల నెహ్రూ. వాలంటీర్లకి బదులు శానిటైజర్ వర్కర్స్ ని నియమిస్తే గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని తన వ్యక్తిగత అభిప్రాయం తెలిపిన పార్టీ అధిష్టానం ఈ విషయంపై దృష్టి సారించాలని కోరిన నెహ్రూ. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో, మీరు 10,000 రూపాయలు ఇస్తానని మా నాయకుడు ఒక్కొక్కరికి ఉద్యోగం వాలంటీర్కి. ఆ వ్యవస్థ అవసరం లేదు. ఇవాళ సచివాలయ సిబ్బందిని తీసుకొచ్చి పంచాయతీల్లో కలిపి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పంచాయతీ సర్పంచుల యొక్క ఆజమాయిషీలో ఆ వ్యవస్థ నడిస్తే పెన్షన్లు కూడా చాలా సక్రమంగా అందివ్వడానికి ఉంటుంది. ప్రజావసరాలకు అనుగుణంగా పనిచేయడానికి ఉంటుంది. 12 మంది ఒక యాలంకలాంటి గ్రామంలో 12 మంది ఎంప్లాయీస్ అంటే అన్ని వనరులను సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అజమాయిషీ అన్నది ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తికి ఉండాలి. అదే నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కళ్ళగన్నటువంటి స్వరాజ్యం. అయితే ఏదైతే నువ్వు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించకుండా ఇవాళ వాళ్ళు మనం శానిటరీ మేస్త్రులు అంటే ప్రతి గ్రామం కూడా ఒక 10 మందిని కానీ 5 మందిని కానీ ఆ ఊరిని బట్టి శానిటరీ వర్కర్స్ని కానీ మనం పెట్టుకున్నట్టయితే ఈ 15,000 రూపాయలు ఇచ్చి ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. రోజు రోడ్లు తుడుస్తారు, తుక్కును పట్టుకెళ్ళి బయట పోస్తారు. పరిశుభ్రమైనటువంటి విధానం ఉంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని ఎక్కడో పార్టీకో నేను మాట్లాడితే తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం చూసారా? తెప్ప తగిలేసి ఏరు దాటాక తెప్ప తగిలేస్తుంది, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నా. నేను రద్దు చేయమని చెప్పలేదే. ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచన కాదే, నా ఆలోచన. ఒక ప్రోగ్రెసివ్ పర్సన్గా గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ నిధుల్ని ఈ రకంగా ఖర్చు పెట్టండి. వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళు క్వాలిఫైడ్ పర్సన్స్ అంతా BA చదువుకున్నారు, BSc చదువుకున్నారు, MSc చదువుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళందరికీ వేరే ఉద్యోగాలు ఇవ్వండి. రేపు ఇస్తున్నారు కదా మీరు ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం మనం. ఆ ఉద్యోగాలు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇద్దాం. గ్రామాలు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటాయో అప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఆ ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు ప్రభుత్వం మీద భారం పడినటువంటి విధానం ఉంటుంది. దాన్ని ఆలోచన చేయమని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా సరే ప్రజా అవసరాలకు అనుగుణంగా మంచి జరగాలనుకున్నప్పుడు అవసరం అనుకుంటే దాన్ని డిమాండ్ చేయడం నా వంతు. అందులో ఇవాళ ప్రతిపక్షం లేదు, స్వపక్షంలో ప్రతిపక్షం మేమే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో తప్పదు. అది నిజమైనటువంటి